శ్రీమాత్రే నమః. ముక్తినిచ్చే స్థలాలు అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతికాపురి, ద్వారావతి చైవ సప్తైతతే మోక్షదాయకః. ఈ శ్లోకం యొక్క అర్థము అయోధ్య, మధుర, మాయా అంటే హరిద్వార్, కాశీ, కాంచీపురం, అవంతిక అంటే ఉజ్జయిని, ద్వారక, ఈ 7 ముక్తి క్షేత్రాల గురించి క్లుప్తంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అయోధ్య. అయోధ్య అంటే శత్రువులు చొరబడడానికి వీలులేని సురక్షిత స్థానమని అర్థం. ఇది మానవోత్తముడు, మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముడి జన్మభూమి. సరయూ నదీ తీరంలో వెలిసిన ఈ మోక్షధామం దర్శన మాత్రంగా జన్మను చరితార్థం చేస్తుందంటారు. రెండవ క్షేత్రము మధుర. మధుర అంటే తీయనైనా అని అర్థం. పూర్ణావతార పురుషుడైన శ్రీకృష్ణుడు నడయాడిన పవిత్ర స్థానం. ద్వాపర యుగంలో కృష్ణుడు జన్మించాడని నమ్మే గర్భగృహం మరియు భాగవత భవనం ఉంటుంది. ఇక్కడ ప్రధాన దేవతలు రాధాకృష్ణులు. ముక్తిని ప్రసాదించే 3వ పుణ్యక్షేత్రం మాయా. దీనినే హరిద్వార్ అని పిలుస్తారు. విష్ణువు సన్నిధికి చేర్చే ముఖద్వారం ఈ పుణ్యస్థలం. హిమవత పర్వతాల నుంచి ప్రవహించే గంగా నది మొట్టమొదటి నేలపై అడుగు మోపే విశిష్ట పుణ్యక్షేత్రం ఈ మాయానగరం హరిద్వార్. 4వ పుణ్యక్షేత్రం కాశీ. భూలోక కైలాసంగా ప్రసిద్ధి చెందిన ఈ పుణ్యక్షేత్రం పవిత్ర గంగానది తీరంలో వెలసిన పరమశివ సన్నిధానం. వరుణ, ఆసి అనే 2 నదులు ఇక్కడ గంగ నదిలో సంగమించడం వల్ల ఈ పట్టణానికి వారణాసి అని కూడా పేరు. ముక్తిని ప్రసాదించే 5వ క్షేత్రం కాంచీపురం. దక్షిణ భారతంలోని పవిత్ర నగరం ఇది. కంచి, కాంచీపురం, కాంజీవరం అనే పేర్లతో అలలారే ఈ పుణ్యధామం శివుడికి, విష్ణువుకు, శక్తికి నెలవు. అద్వైత తత్వాన్ని ప్రవచించిన ఆదిశంకరులు స్థాపించిన కామకోటి పీఠం ఇక్కడే ఉంది. ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తే మోక్షం సంప్రాప్తిస్తుందని ప్రాచీన కాలం నుంచి కొనసాగుతున్న విశ్వాసం. ఇక 6వ క్షేత్రం అవంతిక. భారత భూమిలోని మధ్యప్రదేశ్లో విరాజిల్లే ఉజ్జయిని నగరానికి అవంతిక అని ప్రాచీన నామం. సిప్రా నది తీరంలో వెలుగొందే ఈ పట్టణం మహాకాళనాథుడైన శివుడికి నిలయం. 12 జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటైన ఈ నగరాన్ని గురించి మహాకవి కాళిదాసు ఎంతో అద్భుతంగా వర్ణించాడు. ఈ క్షేత్రాన్ని దర్శిస్తే పునర్జన్మ ఉండదని ప్రతీతి. 7వ పుణ్యక్షేత్రం ద్వారావతి అంటే ద్వారకా నగరం. శ్రీకృష్ణుడి పాదస్పర్శతో పునీతమైన దివ్యధామం ఇది. కృష్ణుడు నివసించిన ద్వారకా నగరం సముద్రంలోకి కలిసిపోయింది. తీరంలో నూతనంగా నిర్మించిన ఆధునిక ద్వారకా నగరం ద్వారకానాథ్గా ప్రసిద్ధం. ఇక్కడ ద్వారకాధీశుడి ఆలయం ఉంది. ఈ ఆలయంలోకి స్వర్గద్వారం ద్వారా ప్రవేశించిన భక్తులు మోక్షద్వారం ద్వారా వెలుపలికి వస్తారు. ఈ కారణంగా ఇది ముక్తిదాయక నగరంగా ప్రసిద్ధి చెందింది. ఈ 7 క్షేత్రాలు ముక్తినిచ్చే స్థలాలుగా పేరు పొందాయి. ఓం శ్రీమాత్రే నమః.